నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కరీంనగర్లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపు. తోటి స్నేహితునికి ఆర్థిక సాయం అందజేత. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్. మదీనా మస్జిద్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో రోజా దారోన్కి దావత్. బోయిన్పల్లి మండలంలో ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 249 10వ తరగతి విద్యార్థులు ఉండగా మొదటి రోజు ఒకరు గైహాజరయ్యారు. పరీక్షకు అరగంట ముందు విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. విల్లాసాగర్ పరీక్ష కేంద్రాల్లో 8 మంది, బోయిన్పల్లి పరీక్ష కేంద్రాల్లో 12 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు మండల విద్యాధికారి తెలిపారు. పరీక్షా కేంద్రాలను వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్లు సందర్శించారు. ఈ నెల 23న కరీంనగర్లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారని, అందులో భాగంగా ఈ నెల 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతారని, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న తీరుపై కూడా చేపట్టాల్సిన కార్యాచరణపైన కేటీఆర్ పార్టీ శ్రేణులకు, స్వయంగా జిల్లా నేతలకు, కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, పట్టణాధ్యక్షులు ఎందడి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్, మాజీ పట్టణాధ్యక్షులు గూడూరి భరత్, మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాళరాజు, కంచం నరసింహులు, జహాంగీర్, కోడ శ్రీనివాస్, శేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ఒక గొప్ప బహిరంగ సభ వరంగల్లో నిర్వహించుకోబోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అట్టి సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ విచ్చేసి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో అనేక గమ్యాలను, అనేక లక్ష్యాలను సాధించి దేశంలోనే అన్నింటిలో నెంబర్ 1గా నిలిచింది. పార్టీ నాయకులు, ప్రతినిధులు, అట్లాగే గౌరవ మాజీ ప్రతినిధులు అందరూ కూడా ఆనాటి బహిరంగ సభను 27 నాటి బహిరంగ సభను విజయవంతం చేయడానికై ఎల్లుండి ఆదివారం రోజున ఈ నెల 23వ తేదీన కరీంనగర్లోని వి కన్వెన్షన్ సెంటర్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆదివారం ఉదయం 10 గంటలకు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముఖ్య నాయకులందరూ కూడా, క్రియాశీల నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా సమయానికి చేరుకొని సన్నాహక సమావేశానికి ఇచ్చేసి గౌరవనీయులైన కేటీఆర్ గారు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకొని 27వ బహిరంగ సభకు, మహాసభకు అందరం కూడా సన్నద్ధమైదాం. కాబట్టి సమయానుకూలంగా వచ్చేసి ఆదివారం నాటి సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా గౌరవ పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను.
ముస్తాబాద్ మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో 10వ తరగతి పరీక్షలకు ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలోని మొత్తం విద్యార్థులు 534 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఒకరు గైహాజరయ్యారు. విద్యార్థుల సౌకర్యార్థం మంచినీటి వసతి తదితర ఏర్పాట్లు చేశామని మండల విద్యాధికారి ఎంఈఓ రాజిరెడ్డి తెలిపారు. నా ఫస్ట్ ఎగ్జామ్ అంతా మంచిగా బాగానే రాశాను, ఏ తప్పు లేకుండా రాశాను. మా ఇద్దరు మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మా టీచర్ల సహాయంతో కూడా బాగా రాశాము, ఇంకా సజావుగా జరిగింది. మేము ఈ ప్రిపరేషన్ ఎప్పటి నుండో చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాము. ఈరోజు మేము చాలా బాగా ఎగ్జామ్ రాసాము. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని క్వశ్చన్లు నేను చాలా బాగా రాశాను. మేము చదువుకునే అన్ని అందులో వచ్చాయి. మేము వాటిని 100% రిప్రజెంట్ చేశాము. మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నాను. వేములవాడ పట్టణంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పట్టణంలో 6 పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. 6 కేంద్రాల్లో 1243 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని ఎంఈఓ బన్నాజీ పేర్కొన్నారు. Public board examination has started, so we came to our center. I wish everybody all the best. Don't be tensed and be cool. Thank you. రంజాన్ మాసం పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీ మదీనా మస్జిద్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని 8 మసీదుల ముస్లిం సోదరులకు రోజా దారాకి దావత్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ దావత్కు వచ్చిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మస్జిద్ కమిటీల పెద్దలు సభ్యులు పాల్గొన్నారు. पानी हो ना बीच में से निकालो भैया निकालो दाल पे यूट्यूब में आओ
ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలై మంచానికే పరిమితమైన పడాల శ్యామ్కి తోటి స్నేహితులు అండగా నిలిచారు. శ్యామ్ది నిరుపేద కుటుంబం కావడంతో అతని స్నేహితులు అందరు కలిసి శ్యామ్కు 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఆపద సమయంలో తనతో కలిసి చదువుకున్న స్నేహితులు అండగా నిలిచినందుకు శ్యామ్ భావోద్వేగానికి లోనయ్యాడు. శ్యామ్ది నిరుపేద కుటుంబమని, ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని అతడి స్నేహితులు కోరారు. ఈ కార్యక్రమంలో సామ మోహన్ రెడ్డి, గణేష్, ప్రదీప్, వెంకటేష్, సంతోష్, జలేందర్, కిషోర్, నరేందర్, రాజేష్ పాల్గొన్నారు. తెలిసిన వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. రుద్రంగి మా క్లాస్మేట్ అయిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తికి శ్యామ్ యాక్సిడెంట్ అయ్యడం జరిగింది. ఈ కారణంలో ఆయన బాగా ఇబ్బందిలో ఉన్నాడు. కొంచెం పేద అధిక లేకుండా ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం ఆదుకొని అందరూ దయచేసి కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్లను నిర్ణీత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆర్డర్ల పురోగతిపై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్షా శాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వ వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తిని నిర్ణీత సమయంలో పూర్తి చేసి సప్లై చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి సంబంధిత ఆర్డర్ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించడం జరిగిందన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద చీరల పంపిణీ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు వచ్చిన ఆర్డర్ల పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో గడువులోగా ఉత్పత్తి చేసి సప్లై చేయాలని అన్నారు. ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ అధికారి రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య, వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.